సో తిరుమల ఈడు సెలెక్ట్ అవ్వకపోతే నేను సెలెక్ట్ అయిపోతే ఫస్ట్ నేను వెళ్ళానమాట. హ్మ్. అది వెళ్ళినప్పుడు ఫస్ట్ వెళ్ళినోడికి వెళ్ళి టేబుల్ ఇచ్చాడు. టేబుల్ బ్యాక్ సైడ్ కూర్చోమని వీళ్ళు చేస్తున్న మొత్తం చాటింగ్ ఉంటదన్నమాట. అది 20 ఫోన్స్ ఉంటాయి. ఒక బెంచ్ లోనే 16 మెంబర్స్ కూర్చుంటారు సార్. హ్మ్. 16 మెంబర్స్ లోనే ఒకటి అంటే బాస్, సెకండ్ బాస్, తర్వాత ఒక డాక్టర్ అంటామంట. ఒక డాక్టర్, ఒక టెక్నికల్ అలా ఫీల్డ్ లో ఉంటారు మొత్తం 16 మెంబర్స్. ఉండి దీనిలోనే ఓన్లీ 4 మెంబర్స్ ఫేస్‌బుక్ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించేసి వాళ్ళు ఏం చేస్తారంటే మనుషుల నుంచి వాట్సాప్‌లో తీసుకొస్తారు. ఆ వాట్సాప్ ఎప్పుడొచ్చినా వాట్సాప్ వచ్చినోడికి వాడు వేరేవాడు డీల్ చేస్తాడన్నమాట. ఈ 16 మెంబర్స్ లోనే. డీల్ చేసిన తర్వాత ఒకడు ఏం చేస్తాడు, నిన్న ఒక కస్టమర్ కింద వాడు ఒక మాట్లాడు ఒక 20 మెంబర్స్ కస్టమర్ ఆ గ్రూప్ లో ఉన్న గ్రూప్ పంపిస్తాడు వాడిని. హ్మ్. ఆ గ్రూప్ పంపించి చూడు ఇలా గ్రూప్ లో మీకు వేస్తున్నాను. ఆ గ్రూప్ లో చూడు చాలా మంది ఉన్నారు నీలాగా వచ్చారు. హ్మ్. డబ్బులు సంపాదిస్తున్నారు. అది ఒక ఫాల్ట్ అంటే ఒక ఒక గ్రూప్ మన గ్రూప్ వేస్తే వేయగానే వీళ్ళందరూ ఆ గ్రూప్ లో నుంచి ఒకే అబ్బాయి వాడు రెస్పాన్స్ ఇస్తాడు అనమాట. అందులో మాట్లాడుతుంటాడు అనమాట. మెసేజ్ పెడుతుంటాడు అనమాట వాడు. హ్మ్. కానీ ఆడేటనుకుంటాడు కస్టమర్ ఏదనుకుంటాడు ఇన్ని మంది ఉన్నారు అనుకుంటాడు. హ్మ్. మెసేజ్ ఇచ్చిన వాడే చెప్పి రిప్లై ఇచ్చిన అన్ని ఆడేమాట. హ్మ్. సో దాంట్లో ఏంటంటే కస్టమర్ ఫుల్ నమ్మేస్తాడు వాడు. నమ్మేసి హ్మ్. వాళ్ళు చెప్పిన వాళ్ళు ఎలా చెప్పినా అలా చేయడం. సో దాని తర్వాత వాళ్ళు టార్గెట్ చేసుకుంటారు సార్. ఫస్ట్ నార్మల్ వాడికి 800, 1200 తర్వాత వచ్చి 11,000 అలా ఎప్పుడు 35,000 ఎప్పుడైందో వాడికి లాక్ చేసేస్తారు వాడిని. ఎప్పుడు లాక్ చేస్తారో కస్టమర్ కి వాడు అంటాడు, సార్ డబ్బులు తీయడం కావట్లేదంటే వాడు అంటాడు మీకు 35,000 మీకు కావాలని మీకు 35,000 కట్టండి. అప్పుడు మీకు రెండింతలు ఎక్కువ వస్తుంది అంటాడు. వీడియో టైప్ చేస్తాడు కస్టమర్. ఆ డబ్బులు ఎక్కువ వస్తుంది అనుకోని వీడు కట్టేస్తాడు 35,000. హ్మ్. 35,000 కడితే ఇప్పుడు ఆడికి ఎంత వస్తుంది అప్పుడు 35 ఎంత వస్తుందండి అప్పుడు 60 అంటే 70,000 70 రావాలి. అవును. 70 వస్తుంది. సో ఇటు 70 తీయడానికి వెళ్తాడు. ఇదంటారు ఎందుకు సార్ తీసేస్తారు 70,000 మీరు హ్మ్. మీరు 70,000 కట్టండి మీరు ఇంకా మీకు 70 మీకు డబుల్ వస్తుందని చెప్పి అలా కట్టించుకుని అలాగాడికి 1,00,000, 2,00,000, 3,00,000, 50,00,000 అలాగా తీసుకెళ్ళిపోయి 1,30,00,000 వరకు వెళ్ళిపోయిన ఉన్నారు. హుహు. కొంతమంది 65 lakhs తో ఆగిపోయిన ఉన్నారు. 35 lakhs తో ఆగిపోయి ఉన్నారు. కొంతమంది కోటితో దాటిన ఉన్నారు. సో ఓకే. ఒక టేబుల్ మీద ఒక రోజుకి సంపాదన ఒక టేబుల్ మీద ఆహ్, 2,00,00,000 1,50,00,000 2,00,00,000 వస్తాయి సార్ రోజుకి. హ్మ్. ఒక టేబుల్ 16 మెంబర్స్ కూర్చుంటారు. ఒక రూమ్ లోనే టోటల్ 10 టేబుల్స్ ఉంటాయి. 10 టేబుల్స్ మీద 16 మెంబర్స్ ఉంటారు. సో 16 మెంబర్స్ కి ఒక చైనీస్ బాస్ పెద్ద వాడు హెడ్ ఉంటాడు. ఇంకోటేంచి ఫైనాన్స్ చెప్పాను కదా! వీళ్ళు ఇచ్చిన డబ్బులంతా వీళ్ళు కన్వర్ట్ టు ఆహ్, ఆహ్, క్రిప్టో కరెన్సీకి కన్వర్ట్ చేస్తారన్నమాట వీళ్ళు. హ్మ్. ఒక యాప్ పంపిస్తారు. యాప్‌లోని ఈడు వేయగానే ఆ యాప్ నుంచి కొనిపిస్తాడు ఆడికి. ఆ క్రిప్టో కరెన్సీ కొనిపిస్తాడు ఒక యాప్‌లోని. ఆ యాప్ కొనిపించి ఆ యాప్ ఏంటంటే మొత్తం పాస్వర్డ్ అంతా వీడి చేతిలో ఉంటది. ఓకే. వాడేటప్పుడు కస్టమర్ ఏదనుకుంటాడు మన పాస్వర్డ్ కదా ఎవరికి తెలీదనుకుంటాడు. హ్మ్. పాస్వర్డ్ మొత్తం వీడి చేతిలో ఉంటది. ఎప్పుడు బ్లాక్ చేయాలి, ఎప్పుడు తీసేయాలి అన్ని ఆళ్ళ చేతిలో ఉంటది. హ్మ్. మనోడికి ఏది తప్పు చేసేస్తారు కస్టమర్ ఫుల్‌గా. హ్మ్. మొత్తం డబ్బులు తీసుకొని వాడికి ఒక లెక్కలో ఆడుకుంటారండి. ఆడేసి ఫోన్ చేస్తే ఏం చేసినా మెసేజ్ చేసినా ఎత్తరు. ఒకసారి హ్మ్. ఎప్పుడు డబ్బులు మొత్తం ఎత్తేసారో వాడిని హ్మ్. లాక్ పెట్టేస్తారు. వాడి ఫోన్ మొత్తం అంతా బ్లాక్ చేసి అన్ని చేసి మొత్తం నెక్స్ట్ వేరే కస్టమర్ అలా మాట. కస్టమర్ చాలా నెత్తుకుంటారు. హ్మ్. ఇది ఫస్ట్ కంపెనీ ఇది. హ్మ్. ఫస్ట్ కంపెనీ అదే మూవ్‌మెంట్‌లో నాకు ఒక అబ్బాయి హిందీ అబ్బాయి మాట. వాడు అంటే యాక్చువల్ ఒరిజినల్ నేమ్ ఎప్పుడు పెట్టుకోడు ఎవడు. కానీ ఆడి పేరు సూర్య అని చెప్తారన్నమాట సూర్య అని. హ్మ్. హ్మ్. సో ఆ అబ్బాయి ఏం చేసేవాడంటే బాధపడేవాడన్నమాట. అంటే వీడియోస్ పంపిస్తుంటారు కదా! అక్కడ కస్టమర్. హ్మ్. వాళ్ళ హస్బెండ్ నుంచి ఉరితాడు యేసుకుంటారు సార్. అంటే కస్టమర్ ఉరితాడు యేసుకున్నాడు. పెళ్ళాం నుంచి వాళ్ళ కొడుకుని పట్టుకొని ఏడుస్తుంది. చూడండి మీ వల్ల మా ఆయన చచ్చిపోయాడని. హ్మ్. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారంటే కస్టమర్‌కి ఎలాగ మైండ్ సెట్ చేస్తారంటే ఫస్ట్ మీకు ఇల్లు ఉందా అని అడుగుతారు. ఆ! సొంత ఇల్లు ఉన్నది ఒక పంచి ఆ ఇల్లు తీసుకొని బ్యాంక్‌లో లోన్ పెట్టమని చెప్తారు. సపోజ్ బ్యాంక్‌లో హ్మ్. ఇల్లు లేకపోతే లోన్ తీసుకోమని చెప్తారు బ్యాంక్‌లో. లేకపోతే ఫ్రెండ్స్ అప్పు తీసుకోమంటారు. హ్మ్. మొత్తం ఐడియాస్ ఇస్తారు. ఇప్పుడు మనకి ఐడియాస్ రావు. మనం డబ్బులిప్పుడు ఏం చేయాలి, ఏం చేయాలి మనం ఆలోచించలేం. కానీ వీళ్ళేంటంటే ఫ్రెండ్‌తో అడుగు, లేకపోతే మీ చుట్టాల్లో అడుగు, లేకపోతే బ్యాంక్‌లో లోన్ తీసుకో, లేకపోతే ఇల్లుంటే ఇల్లు తాకట్టు పెట్టే మొత్తం గైడెన్స్ ఇస్తారు. ఆడు ఎలాగా డబ్బులు కట్టించడం మొత్తం ప్లానింగ్ ఏస్తారన్నమాట. ఆడు హ్మ్. పాపం నమ్మేసి కట్టేస్తాడు. మొత్తం డబ్బులు నొల్లేస్తాయి. వీడు ఏం చేసుకున్నాడు లాస్ట్‌కి ఏం చేస్తాడు అప్పులు బాధపడించుకొని సూసైడ్ చేసుకొని చేయడం సంథింగ్ చేస్తాడు. పెళ్ళాం నుంచి పిల్లలు పట్టుకొని ఏడుస్తూ ఆ వీడియోస్ అవి ఉంటాయి కదా! చాటింగ్‌లో చదువుతుంటాం కదా! హ్మ్. బ్యాక్ సైడ్ కూర్చుంటాడన్నమాట. ఒక్కడి దగ్గర 20 ఫోన్స్ ఉంటాయి. హ్మ్. అలా 16 మెంబర్స్ అంటే 16 మెంబర్స్ 20 ఎన్ని ఫోన్స్ ఉంటాయో ఆలోచించండి. ఎన్ని ఐడీస్ ఉంటాయి. హ్మ్. సో మీరు చదువుతుంటే నాకు షాక్ అనిపించింది. నేను ఆ టైంలో అన్నానన్నమాట. అరే! తిరుమల ఇదేదో స్కామ్ లాగా ఉందిరా నేను చేయను ఇలాగా.
అని చెప్పేవాడు. రూమ్ కూర్చోడు కదా వాడు క్లాస్ నుంచి వచ్చాడు, నేను రూమ్కి వెళ్ళాను అనమాట. వెళ్తే చెప్పావు అనమాట. వాడేం చెప్పేవాడు, సినిమా లేదు మేడం ఎప్పుడు తీసేస్తుంది అనేవాడు. ఇదేట్రా 15 డేస్ నాకు నమ్మకం లేదు, నాకు మేడం నాకు ఏదో డౌట్ వస్తుందని చెప్తే వాడు వినేవాడు కాదు. దాంతో సార్ ఇప్పుడు పాటు శంకర్ గారు ఒక వ్యక్తిని ట్రాప్ చేశారు ఆ, అనుకుందాం. ట్రాప్ చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళకి చూపిస్తుంటారు వాట్సాప్ లో, నీ గ్రూప్ లో వాళ్ళకి 35 వచ్చింది, 75,000 వచ్చింది, అలాగే టెంప్ట్ చేస్తారు. సార్ టెంప్ట్ చేసిన తర్వాత ఒక దశలో క్లోజ్ అయిపోద్ది. ఈ టెంప్ట్ చేసిన క్రమంలో వాళ్ళు మోసపోయి పడుతున్నప్పుడు ఈ క్రిమినల్స్ ఏమంటుంటారండి? బాగా పడ్డాడంటారా, లేదా ఎంజాయ్ చేస్తుంటారా, లేదు వీడు బకరాగాడు అంటుంటారా? కామెంట్స్ ఏం చేస్తుంటారు వాళ్ళు? కామన్ బక్రా వీళ్ళు ఎప్పుడు బక్రా అని పెట్టుకుంటారు సార్. వీళ్ళు ఉమ్, ఏం చేశారంటే మాక్సిమం హిందీతో చాటింగ్ చేస్తారు. ఉమ్, వాడిని ఒక బక్రా పెట్టి పెట్టుకుంటారు. ఎవడు వచ్చినా వాడు బక్రా అని పెడతారు వాడికి. ఉమ్, అయితే బక్రా 1, బక్రా 2 అని. దీనిలో ఏంటంటే మనం చూడాల్సింది ఏంటంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఈ స్కామ్ లో ఉన్నారు. అంటే ఎక్కువ అంటే దొరికిపోయినారు. అయితే మీరు వెళ్ళిపోవాలనుకుంటే 4,500 కట్టాలని చెప్పాడు డాలర్స్. ఓకే. ఇప్పుడు మేము కట్టిన 3 లక్షలు కట్టేసి వెళ్ళాం. మేము $4,500 ఎక్కడ తీసుకొస్తాం? ఉమ్, అదే మేము ఎందుకు ఇస్తాం డబ్బులు అని చెప్తే, మీ జీతం మాకు డబ్బులు ఇవ్వలేదు, మీరు ఎందుకు ఇస్తాం అంటే, లేదు మీ ఏజెంట్ 4,500 మీకు అమ్మి వెళ్ళిపోయాడు, ఒక్కొక్కటి మీద 4,500. ఇక్కడ ఉంటే వీళ్ళు పెద్ద అంగం అయిపోతుంది, మాకు తీసుకెళ్లి ఒక రూమ్ లో పడిస్తారు, డార్క్ రూమ్ లో. సో అక్కడ పడిచేస్తే మాకు ఫుడ్ లేదు, పొద్దున్న ఫుడ్ లేదు, 2 డేస్ అవుతున్నా భోజనం లేదు. సో వీడు చూస్తే తిరుమల చూస్తే మనిషి భారంగా ఉంటాడు తప్ప వీడికినా కొడుకు వీడేంచి మంచి మీద పడిపోయి ఉంటాడు చచ్చిపోయిన సవాళ్ళ. నాకైతే ఒక విజేటర్ బాబు ఇదే పొజిషన్ బ్యాక్ కిటికీ నుంచి జంప్ చేసి పక్క కంపెనీ ఉండేది అనమాట. ఆ కంపెనీలోకి వెళ్ళేసి వాళ్ళతో కొంచెం మాట్లాడేసి, నేను సరే నాకు వదిలేసారు, మాకు ఇక్కడ ఫుడ్ గిది లేదు, కొంచెం చెడగా అంటే వీళ్ళకి ఫోన్ చేశారు. అక్కడ 7th బిల్డింగ్ అంటారు అనమాట. మొత్తం ఆ ఏరియాలో అదే 7th బిల్డింగ్. సో అక్కడ ఫోన్ చేసి పిలిపించుకొని వాళ్ళు వచ్చేసి కొట్టేయడానికి వచ్చారు. వాళ్ళు కొట్టేయడానికి వస్తే ఏ కొట్టేయడానికి ఎందుకు వస్తున్నావు అని చెప్తే, ఏంటి ఎందుకు బయటికి వెళ్ళావు నువ్వు అంటే, ఇదేంటి నువ్వు 2 డేస్ అవుతుంది మాకు ఫుడ్ లేదు ఏం లేదు, మనసులో అనుకున్నావు అనుకో అంటే చెప్తే వాడు అంటాడు మీ స్లేవ్ మీరు అంటారు. అంటే మేము స్లేవ్స్ అంట. సో మీ అన్న స్లేవ్స్ గివ్స్ అనక నువ్వు నాకు ఫోన్ ఇచ్చే, మా ఏజెంట్ ఫోన్ చేస్తావు, మాకు ఏజెంట్ మాకు ఫుడ్ పంపిస్తుంది అని చెప్పి మేము అంటుంటే ఫోన్ అవ్వట్లేదు. ఫుడ్ అవ్వట్లేదు. పెద్ద హంగామా. అప్పుడు పక్క కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, బాబు ఎందుకు వచ్చింది, ఆ ఫుడ్ పంపించారు. ఫుడ్ పంపించగానే మధ్యాహ్నం 2 గంటల ఫుడ్ వచ్చిందండి 2 డేస్ తర్వాత. నేను చూస్తే పైన మనం వాటర్ తయారీకి వెళ్ళి ఉన్నాడు దొంగసాడిగా. అక్కడ శ్రీలంక అందరూ కూర్చొని స్మోకింగ్ చేస్తారు అనమాట. ఫస్ట్ ఇండియన్స్ కేరళ మనకు వచ్చిన వాళ్ళు అనుకున్నాను, కానీ కేరళ వాళ్ళు అనుకున్నాను, కానీ వాళ్ళు కాదన్నమాట, వాళ్ళు శ్రీలంక. వాళ్ళతో మాట్లాడితే ఒకరితో ఫ్రెండ్షిప్ చేసి నేను అన్నాను సార్ అలాగా మాకు నంబర్ లేదు మా దగ్గర, ఏజెంట్ ఫోన్ తీస్తున్నారు, కొద్దిగా మా వైఫ్ తో మాట్లాడుకోలేదు, నంబర్ ఫోన్ ఇవ్వండి అంటే వాడు ఫోన్ ఇచ్చాడు అనమాట. నేను బయటికి వెళ్ళేసి ఫోన్ తీసుకొని మొత్తం చేసి మా వైఫ్ ఫోన్ చేస్తే, మా వైఫ్ వెళ్ళి తిరుమల ఇంటికి వెళ్తే వాళ్ళ వైఫ్ నుంచి ఆర్య మేడం నంబర్ ఉండేది అనమాట. దానికి ఫోన్ చేసింది అనమాట. మేడం ఇలాగా సోన్స్ మా వీళ్ళకి ఇలా చేస్తారని చెప్పి తను అక్కడ ఫోన్ చేసేది అనమాట. వాళ్ళు ఏదైనా అవుతే నేను బుక్ అయిపోతాను, వాళ్ళకి పంపించి అంటే అది ఆ వీడియో అన్నాడు, మీరు డబ్బులు కట్టండి పంపించేస్తాను నా వాడు. అలా 6 డేస్ పట్టింది మాకు. సో మాక్సిమం మేము తినేది ఫుడ్ వాళ్ళు మాకు 2 or 3 టైమ్స్ తీసుకొచ్చారు 6 days లో. సో అలా సర్వే అక్కడ సర్వే అక్కడ మీరు పని చేయకపోతే డార్క్ లో పెట్టడం, కొట్టడం కూడా చేసేవారట, నిజమేనా? కొట్రా వదిలేదు సార్. నేను ఫస్ట్ దీనికి అది వచ్చాను, నాకైతే చెప్పకూడదు షాక్లు ఇచ్చారు. మీరు ఇప్పుడు మనం మీరు చూసి ఉంటారు తెలియదు, కానీ షాక్ మనం చిన్నది యూజ్ చేస్తాం, ట్రాన్స్ఫర్ లేదు ఆ చిన్నది. అక్కడ ఏంటంటే మనం ఇంగ్లీష్ మూవీ చూసిన పెద్దగా ఉండేసి దానికి చక్కర రౌండ్ ఉంటది. దాంతో షాక్ కొడితే మనం ఒక నార్మల్ చిన్న షాక్ కి 1 hour 2 hours మత్తులో ఉండేవాడిని, మొత్తం అయిపోయేవాడిని. అదే షాక్ ఇస్తే మాక్సిమం ఒక 1/2 hour ఉండేది షాక్. నాకు బాడీ మీద చూసుకుంటే మీకు షాక్స్ ఉంటాయి. మీకు మన ఇండియన్స్ ని తీసుకెళ్లి ఆ పని చేసిన కారణం అక్కడ ఎవరు కాంపిటబుల్ లేరా, చేరే ఎవరు? ఇండియా స్ట్రాటజీ ఎవరు చేస్తే ఇండియా ఎవరికి తెలుస్తుంది. సంగతి ఏది కావాలంటే మీ ఇంట్లో తెలుస్తుంది, మీ ఇంట్లో చేయిస్తాను, ఏం చేయించాను. సేమ్ అదే ఈ ఫాలో అవ్వ అనమాట. మీరు ఇక్కడ నుంచి డబ్బులు సంపాదిద్దామని వెళ్ళారు, అక్కడ పోయిన తర్వాత మోసపోయాని తెలుసుకొని ఇబ్బంది పడ్డారు, చివరికి ఏదోలాగా ఇండియాకి వచ్చారు. వచ్చినప్పుడు అనిపించిందా ఎందుకు వెళ్ళాను, ఇంత డబ్బులు నష్టపోయాను, ఫ్యామిలీకి ఏం చెప్పాలి, వీధిలో అందరికి ఏం చెప్పాలని? మెయిన్ మా మిస్సెస్ మెచ్చుకోవాలి సార్. మా మిస్సెస్ ఏంటంటే నువ్వు 8 అవుతావు పోతపోయిన డబ్బులు నువ్వు వచ్చారా బాబు ఫస్ట్, ఎందుకంటే నువ్వు సర్వీస్ చేసి మళ్ళీ నువ్వు అలాంటి పని చేయడం ఏంటి అని చెప్పి వైఫ్ చెప్పానమాట. మా వైఫ్ నుంచి రాజేష్ కూడా ఆఫీస్కి వెళ్ళి జగ్గు జంక్షన్ ఆఫీస్ మాట వాడితే ఆడ ఆఫీస్కి వెళ్ళేసి రోజు కలగానే మా హస్బెండ్ తీసండి లేకపోతే నేను కంప్లైంట్ ఇచ్చేస్తాను అని చెప్తానే అక్కడ నుంచి వాడించి ఆర్యకి ఫోన్ చేశాడు. లాస్ట్ కి ఫోన్ చేస్తే అది ఫోన్ ఎత్తిది కాదనమాట.
మా ఆవిడ ఫుల్ వార్నింగ్ అవ్వగానే అక్కడ నుంచి తను 6 డేస్ తర్వాత నాకు అక్కడ చైనీస్ బాస్ వచ్చేసి మీకు పంపించేస్తాం మీకు, కానీ మీ డబ్బులు అయితే ఇవ్వం మీకు, సో మీరు మీ మటుకు మీరు మాత్రం వెళ్ళిపోవాలి మీరు అని చెప్పాడు అనమాట. సరే అని చెప్పి కానీ ఈ 6 months లోనే మా డబ్బులు మారారు. ఫుడ్ కి పెట్టేవారు కాదు కదా. సో ఇంటి నుంచి డబ్బులు అక్కడ పనిచేసిన వాళ్ళకి అకౌంట్ లో డబ్బులు వేసి వాడు ఇస్తే వాడు $200 $300 ఇస్తే మాకు 3 meals ఉండేది అనమాట. మార్నింగ్ 11 ఒక మీల్, ఒకటి 4:30 ఒక మీల్, నెక్స్ట్ 12:30 ఒక మీల్. సో 11 ఒక మీల్ వదిలేసుకున్నాం అనమాట. మేము వదిలేసుకొని ఒక 2 meals తిన్నాం అనమాట. అంటే ఒక ప్లేట్ లోని $10 అనమాట ఫ్రైడ్ రైస్. అయితే నేను వంశీ ఏం చేసామంటే $10 తోని రోజు హాఫ్ తినేవాం అనమాట. 2 meals తిన్నాం. 2 meals తినేసి మేము సర్వే అయ్యాము అక్కడ.